ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలానే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అలానే యూట్యూబ్స్ వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటిపోయింది. అంటే దాదాపుగా 1.5 year దాటింది. మనం 5 సంవత్సరాల ప్రభుత్వంలో చివరి 6 నెలలు ఎలక్షన్ పీరియడ్ కింద తీసేసిన 4.5 సంవత్సరాల్లో ఒక వంతు 3 వంతుల కింద వేసుకుంటే ఒక వంతు పూర్తయినట్టు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా చేశారా అనంటే అప్పులు బాగా చేశారు, అరాచకాలు అధికంగా చేస్తూ ఉన్నారు, దోపిడీలు విపరీతంగా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులను విపరీతంగా అమ్ముతూ ఉన్నారు, అలానే క్రెడిట్ చోరీ కూడా బాగా చేస్తూ ఉన్నారు. పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డని వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకోవాలి, లేదంటే పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డకి వాళ్ళు ఒక పేరు పెడితే వీళ్ళు దాన్ని పేరు మార్చి ఎలా పెట్టాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్ప ఇంతకు మించి వాళ్ళు చేస్తుంది ఏం కనపడలా. నేను ఈరోజు పత్రికల్లో చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. నార్మల్గా క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా, నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో, మరి ఆయనకే వచ్చిందో. కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ ఉద్యోగాలు ఏంటో, ఈ పదోన్నతులు ఏందో అసలు కనీసం మీకేమన్నా? ఎందుకంటే నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు మూడు సార్లు చదివి ఒకటి కూడా పాస్ అవ్వలేదు కాబట్టి, సరే మీకు అవగాహన లేకపోయినా కనీసం మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక్కొని కనీసం మాట్లాడితే బాగుండేది కదా. ఏం చెప్తాడు ఆయన? 2 దశాబ్దాల పాటు పనిచేసిన పదోన్నతులు లేక చాలామంది ఎంపీడీఓలు కానీ వీడియోలు కానీ మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడ ప్రమోషన్స్ రాలేదు. మేము వచ్చినాక ఈ రాష్ట్రంలో లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెప్తున్నాం. అంటే ప్రమోషన్స్. ఎవరికైనా ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది, ఇంక్రిమెంట్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి కదా. మరి 10,000 మందికి మీరు ఎక్కడ ఇస్తే ప్రమోషన్లో, మరి వానికి సంబంధించినటువంటి జీవో ఏది? వాళ్ళకి ఎక్కడ శాలరీలు పెరిగినాయి అన్న ఇచ్చారా మీరు? అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటది? దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా, అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఎంపీడీఓల్ని ప్రమోషన్ చేయాలి అంటే వాళ్ళకి ప్రమోషన్ లేవు. ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేటటువంటి దానిలో భాగంగా ఏదైతే డిస్ట్రిక్ట్ దానికి సంబంధించి ప్రమోషన్లు ఏదైతే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అనేటటువంటి ఒక పోస్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. 30/9/2020 సంవత్సరంలో జియో నెంబర్ 674, దానికి సంబంధించి మొత్తం చూడండి. ఆ జియో నెంబర్ 674 డేటెడ్ ఆన్ 30/09/2020 పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అంటే డిఎల్డిఓ అనేటటువంటి ఒక పోస్టుల్ని క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి ఒక బిల్డింగ్లు కూడా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, తర్వాత ఇదిగోండి రాజముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు. అదేమో ఏదైతే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, ఇది కూడా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి. అక్కడేమో డిఎల్డిఓ అని ఉంటుంది, ఇక్కడేమో డిడిఓ ఉంటుంది. మధ్యలో ఈయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నాడు గట్ట ఎత్తేసి కొత్త జీవో ఇచ్చాడు. సో డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. సేమ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే. కానీ డిఎల్డిఓగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి క్రెడిట్ కొట్టేస్తూ డిడిఓగా మొన్న 7/4/2025 ఏదైతే వీళ్ళు జీవో ఇచ్చారు, ఇచ్చి ఏదో పదోన్నతులు ఇచ్చేసాం అంటున్నాడు. సరే మొత్తం చూస్తే ఏమన్నా పదోన్నతి ఇచ్చానంటున్నాడు కదా, అంటే ప్రమోషన్స్ ఇచ్చాను వాళ్ళకి అంటున్నాడు కదా, ఏమన్నా పెరిగిందా శాలరీలు ఏంటంటే మళ్ళీ ఎమ్మన్నా ఉద్యోగస్తులు అక్కడే తిరగబడి అడిగేస్తారేమో అని వాళ్ళు అడగకుండా ఈయనే చెప్పేశాడు. ఏమని? జీతాలు పెంచాలంటే ఆదాయం పెరగాలి కదా, సో జీతాలు పెంచడానికి డబ్బులు లేవు, మీకైతే వరకు ప్రమోషన్స్ ఇస్తున్నాం, పండగ చేసేసుకోండి, కానీ జీతాలు మాత్రం పెంచడానికి డబ్బులు లేవని. అదేంటి డబ్బులు లేకపోవటం ఏంటి? ఇప్పుడు 18 నెలల్లో
ఈ రోజు కూడా 2,000 కోట్ల అప్పుకి వెళ్ళారు. అంటే ఈ రోజు 2,000 కోట్ల అప్పుతో కలిపితే ఇప్పటికి 2,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు 18 నెలల కాలంలో. అంటే గంటకి 20 కోట్ల అప్పు, రోజుకు 480 కోట్ల అప్పు. అంటే ఒక రోజు మీరు చేసేటటువంటి అప్పుతో ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజీ, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్లు మొత్తం కట్టేయచ్చు ఒక 50 ఎకరాల్లో 500 కోట్లతో. మీరు రోజుకు 480 కోట్లు అప్పు చేస్తున్నారు. డబ్బులు లేవంటారు, జీతాలు లేవంటారు. ఈ రోజే పత్రికల్లో చూస్తే 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదంట. 10వ తారీఖు వచ్చిన. మరి అదేంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు లెగిస్తే సంపద సృష్టిస్తా, కూర్చుంటే సంపద సృష్టిస్తా, పడుకుంటే సంపద సృష్టిస్తా, మళ్ళీ ఎట్టయినా సరే పొద్దున్నుంచి సాయంత్రం దాకా తెల్లారులు సంపద సృష్టిస్తా అని చెప్పి ఇన్ని ప్రగల్భాలు పలికారే, మరి జీతాలు 10వ తారీఖైనా జీతాలు ఇవ్వకపోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడన్నా 1వ తారీఖు జీతం మిస్ అయ్యి 2వ తారీఖు 3వ తారీఖు పెడితే అసలు 30వ తారీఖు నుంచే గొడవ చేసేవాళ్ళు ముందు, రేపు ఇస్తున్నారా లేదా అని. ఇప్పుడు మరి 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటికీ మీరు 10వ తారీఖు అయినా కూడా శాలరీలు ఇవ్వలేదు, అప్పులు తీసుకొని వస్తున్నారు. పక్కన ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఏడేమో మేము ప్రమోషన్లు ఇచ్చాం, పండగ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళ మీద మీరు మాట్లాడటం ఏంటి? నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఎన్ని రకాల క్రెడిట్ చోరీలకి ఇప్పటి వరకు పాల్పడతా ఉన్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. సరే, ఆ క్రెడిట్ చోరీని కొద్దిసేపు పక్కన పెట్టి చాలా క్రెడిట్ చోరీలు ఉన్నాయి. అది చెప్పే కంటే ముందు ఇంకా ఈయన ప్రెస్ మీట్లో అదే నిన్న మాట్లాడి ఏమంటాడు, ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే క్షమించేది లేదు. మళ్ళీ క్షమించేది లేదు. మరి అటవీ శాఖ కూడా నీ డిపార్ట్మెంటే కదా. బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, శ్రీశైలం, మీ కూటమి ఎమ్మెల్యేనే కదా. ఏదైతే అటవీ శాఖ అధికారులని చిత్రహింసలకు గురి చేశాడు, రాత్రిల్లా కారులో ఎక్కించుకొని తెల్లారిదాకా ఆయన పిచ్చకొట్టుడు కొట్టి ఇది చేస్తే, మరి నీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని నీ కూటమి ఎమ్మెల్యే కొడితే మరి ఎందుకు క్షమించేసి వదిలేసావు? ఎందుకు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ నిన్ను క్షమించరానే? నిన్ను క్షమించకుండా నిన్ను కూడా వదలరని చెప్పి భయపడ్డావా? నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లేమో సినిమాల్లో హీరోలాగా డైలాగులుగా చెప్పడానికి ఉంటాయి. ఇంప్లిమెంటేషన్లో చూస్తే కనీసం కమెడియన్ లాగా, కనీసం ఆ కమెడియన్ చేసేటటువంటి ఆ కామెడీకి కూడా పనికిరావు. లేకపోతే మరి నువ్వే ఇచ్చే స్టేట్మెంట్లో ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే మరి ఎందుకు క్షమించి వదిలేసావు? నీ డిపార్ట్మెంటే కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. అలానే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 600 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు బకాయిలు ఉంటే ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. నీ డిపార్ట్మెంట్లో జీతాలు పెండింగ్లో ఉంటే ఇప్పుడు 18 నెలల తర్వాత నిద్రలేసావా? ఏది నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి? మరి వాళ్ళు ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. అంటే నువ్వు మాదాపూరు టు బేగంపేట్ టు ఏదైతే గన్నవరం వెళ్ళే బిజీలో ఉన్నావు, మళ్ళీ గన్నవరం నుంచి మాదాపూర్ వెళ్ళే బిజీలో ఉన్నావు, కానీ నీ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకి జీతాలు పెండింగ్లో ఉన్న సంగతి నీకు తెలియదు. అప్పుడు దాకా పొద్దున పూటేమో టిఫిన్ మాదాపూర్లో చేస్తావు, వస్తావు అక్కడి నుంచి గన్నవరంకి ప్రత్యేకంగా స్పెషల్ కారులో వస్తావు కాన్వాయ్లో, అక్కడేమో నీకోసం ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది, అక్కడ ఎక్కుతావు, ఇక్కడ మళ్ళీ గన్నవరంలో దిగుతావు, అక్కడ స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది. ఇది స్పెషల్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ 2 రెడీగా ఉంటాయి. సో దాని ఎక్కి మళ్ళీ ఇక్కడ నీ పార్టీ ఆఫీస్కి వస్తావు, మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేస్తావు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ టయానికి, ఈ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 4:15 ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఈ టయానికి వెళ్ళిపోతాడు. సో ఈ దీంట్లో నువ్వు బిజీగా ఉన్నావు తప్ప దేంట్లో బిజీగా ఉన్నావు? సో ఒకటైతే చెప్తా, క్రెడిట్ చోరీ ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలకి పేర్లు మార్చేస్తారు. అమ్మ ఒడి ఈ దేశంలో ఎవ్వరూ తీసుకురానటువంటి పథకం, ఎవరికి ఆలోచన రానటువంటి పథకం, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వీళ్ళు అప్పుడు అవహేళన చేశారు, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. దానికి ఈ రోజు పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. సరే, పేరు మార్చిందన్న సక్రమంగా ఇస్తున్నారంటే అది లేదు. రైతు భరోసా ఈ దేశంలో ఎవరికి ఆలోచన రాలా. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్లేనరీ సమావేశాల్లో ఏదైతే రైతు భరోసా ఇస్తానో అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు. దాని తర్వాత పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు అని చెప్పి 2018లో తీసుకొని వచ్చారో, తర్వాత 2019లో పీఎం కిసాన్ అని నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చారంటే దేశంలో ఎవరికి రైతుకు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచన అప్పుడు వరకు రాలా. అలాంటి పథకాన్ని రైతు భరోసా తీసుకుని వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభావ లేదు, అన్నదాత దుఃఖీభావగానే మిగిలిపోయిన పరిస్థితి. వాహన మిత్ర అని ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వాలి ఆటో వాళ్ళకి అటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీమ్ తీసుకుని వస్తే దానికి పేరు మార్చి ఆటో వాళ్ళ సేవలు అన్నారు. మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 1,200 మందికి ఇచ్చిన పరిస్థితి. తర్వాత మత్స్యకార భరోసా, దాన్ని మత్స్యకార సేవలు అని పేరు మార్చారు.
ఏదైతే విద్యా దీవెన, ఏదైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఇండియాలో ఎక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అలాంటి స్కీమ్ని విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే దానికి పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. 2 సంవత్సరాలుగా ఇప్పుడు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ₹1 ఇచ్చినటువంటి పాపాన పోల. దానికి సంబంధించి మా విద్యార్థి సంఘం నాయకులు ఏదైతే దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసి మాకు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వండి అని అంటే తీసుకెళ్లి పానుగంటి చైతన్య గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, రిమాండ్కి వేసినటువంటి పరిస్థితి. అలానే జగన్ గారు తీసుకుంటున్నటువంటి విద్యా కానుకని విద్యార్థి మిత్రాన్ని పేర్లు మార్చారు. నాడు నేడు 38,000 స్కూల్ని 2 దఫాలుగా నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే ఏదైతే ఆ స్కూల్ మీరు కూడా బాగు చేస్తామని చెబుతూ ఒక్క స్కూల్ కూడా బాగు చేయకుండా పేరు మార్చేశారు, మనబడి మన భవిష్యత్ అని. సో అక్కడికి వెళ్ళి సెట్టింగ్లు వేసుకొని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బెంచీల మీద కూర్చొని ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈవెంట్ చూసాం కదా మనందరం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలని పేరు మార్చేసి రైతు సేవా కేంద్రాలని పెట్టారు. అవన్నా ఉన్నాయంటే ఈరోజు ఆ రైతు సేవా కేంద్రాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అడ్డాగా మారిపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఈరోజు రైతులకి మేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. జగనన్న తీసుకొని వచ్చినటువంటి గోరు ముద్దని మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. దానికి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టారు. కానీ పాపం ఆమెను కూడా అవమానిస్తూ అది మధ్యాహ్న భోజన పథకం ఎంత నాసిరకంగా ఉందో సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు వెళ్తేనే మనం చూసాం జర్రీ ఏదో పడినటువంటి పరిస్థితులు. అలానే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి జగనన్న కాలనీలు 17,000 జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి జగనన్న కాలనీలు నిర్మిస్తే దానికి ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ నగర్లు అని చెప్పి పేరు మార్చారు. మామూలుగా అయితే లోకేష్ నగర్, దేవాంశ్ నగర్ అని పెట్టేవాళ్ళు. బట్ ఇక మరీ వ్యతిరేకత వస్తుందని ఎన్టీఆర్ నగర్ అని పెట్టారు. అప్పుడు వెన్నుపోటు పడినప్పుడు కొంత రుణం తీర్చుకోవాలి కాబట్టి పేరు ఆయన పెట్టారు, లేకపోతే మామూలు సామాన్యంగా బెటరు. 2 జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ అయితే మరీ కామెడీ. అది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళే పేరు మార్చి పెట్టినటువంటి పరిస్థితి. కానీ మొన్న భూములు కేటాయించారు. ఎవరికి కేటాయించారు? అదానికి కేటాయించారు. గూగుల్ డేటా సెంటర్ అయితే అదానికి భూములు ఎందుకు కేటాయించారు? సో ఇది గూగుల్లో ఎత్తుకుని అది గూగుల్ డేటా సెంటర్ అని రాట్లా, అదానీ డేటా సెంటర్ అనే వస్తుంది. సో వీళ్ళంతా పేరు మార్చి క్రెడిట్ కొట్టేయాలన్నా కుదరట్లా. ప్రైజ్ మనీకి ఎవరు ఇస్తారనేది తర్వాత చెప్పుదాం. ప్రైజ్ మనీ కూడా ఉంది దీంట్లో ఎవరికి వస్తుంది అనేది. దాని తర్వాత రెన్యూ ఎనర్జీ, గ్రీన్ కో, ఎన్టీపీసీ, బల్క్ ట్రక్ పార్కు, లేదంటే బ్రూక్ ఫీల్డ్, లేరస్ ల్యాబ్స్, ఐటీసీ, ఆర్సెల్లర్ మిట్టలు, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ, ఇవన్నీ ఓబరాయ్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడి మేము తీసుకొని వచ్చామంటుంది. పోర్టులు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, అంటే ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒకటి ఉండాలనేటటువంటి గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేసి నేనే తీసుకొని వచ్చాను అని ఆయన చెబుతాడు. 50 కిలోమీటర్లకు వచ్చి చెప్పి మళ్ళీ వాటిని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో నేను దిశ యాప్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశ యాప్ తీసుకొని వస్తే ఆ దిశ యాప్ మీద ఏదైతే ఇప్పుడున్న ఈ కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే ఆ దిశ పత్రాలను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. కానీ దాన్ని ఇప్పుడు శక్తి యాప్ అని పేరు మార్చారు. కానీ అదేం ఉపయోగంలో లేదని చెప్పి ఇందాకే చెప్తా ఉన్నారు మనకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఎంత క్రెడిట్ చోరీకి పాల్పడ్డా పవన్ కళ్యాణ్ గారు మీకు మాత్రం ప్రైజ్ మనీ రాదు. ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ప్రైజ్ మనీ, క్రెడిట్ చోరీ ప్రైజ్ మనీ అనేది చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు లోకేష్కి ఇస్తాడు తప్ప మీకెందుకు ఇస్తాడు? మీకు ప్రైజ్ మనీ అనేది, క్రెడిట్ చోరీలో ప్రైజ్ మనీ మీకు రాదు. మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా వీటిలో మీకు ప్రైజ్ మనీ ఎవరు? మీకు దేంట్లో ఇస్తారు? రోడ్డు మీద పడుకోవటం, కారు మీద ఎక్కి కూర్చొని డ్యాన్సులు వేసేయటం, చెప్పులు తీసుకుందంతా నా డాషుల్లారా అనే వాగుడు వాగటం, ఏదైతే మోకాలు దండేసి కూర్చోబెడతా అంటాం, ఏదైతే పిచ్చి పిచ్చి వాగుడు వాగి పేకల బిసికి చంపేస్తా, లేదంటే ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి ఏమన్నా ఒక ప్రైజ్ మనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇస్తే మీకు ఇవ్వాలి తప్ప ఈ క్రెడిట్ చోరీలో మీరు ఎంత పాల్పడ్డా మీకు రాదు. ఆల్రెడీ మీకంటే ఎక్కువ క్రెడిట్ చోరీలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలుసు కదా మీ అందరికీ, తల్లికి వందనం లోకేష్ సృష్టి అని చెప్పాడు. ఎట్లా ఉంటుంది అనమాట. అందుకని మీకు ఎటు ప్రైజ్ మనీ ఎవరి విషయంలో మీరు ఎంత తాపత్రయపడినా మీరు క్రెడిట్ చోరీకి పాల్పట్టమే తప్ప దాంట్లో అయితే మీరు విజయం సాధించలేరని మాత్రం చెప్తా ఉన్నాం. మీరందరూ మీడియా మిత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం పూర్తిగా వినుంటారు. ఎందుకంటే సుదీర్ఘంగా 2 గంటల 43 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాలని దాదాపు 15-16 అంశాలను ప్రస్తావించారు. దాంట్లో పరకామని కూడా ఒక అంశం.
పరకామణిలో ఆ పరకామణి అనేటటువంటి బిల్డింగ్లో ఆ రవికుమార్ అనేటటువంటి ఉద్యోగిని పట్టుకుంది ఎవరు ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా. 23 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు 360 డిగ్రీస్ రౌండ్లో తిరిగేటటువంటి కెమెరాలు అన్ని పెట్టడం వల్ల అది ఫిబ్రవరి 2023లో ఆ నూతన కార్యాలయం స్టార్ట్ అయింది. కార్యకలాపాలు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి 2023లో. వితిన్ 2 monthsలో ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే ఏప్రిల్లో అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. మరి పట్టుబడ్డ వ్యక్తి ఏ మతం? అంటే దొంగతనం చేసిన వ్యక్తి ఏ మతం? మరి నువ్వు చెబుతున్న సనాతన మతమే కదా. రవికుమార్ అనే అతను హిందూ మతం. సరే, అతను తప్పు చేశాడు. దానికి ఆయన ప్రాయశ్చిత్తంగా ఏదైతే దేవుడికి తన ఆస్తిలో 90% రాసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సో దానిలో భాగంగా అతను 14 కోట్లు రాసిచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, సింహాచలంలో దొంగతనం జరిగింది. సింహాచలంలో దొంగతనం చేసిన వాళ్ళకి మీరు ఏమైనా ఉరేశారా? యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? అహోబిలంలో దొంగతనం చేశారు, యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? ఆస్తులు ఏమైనా రాపిచ్చారా? అదేవిధంగా మొన్న ఏదైతే డైరెక్ట్గా మీ ప్రభుత్వంలో ఈవో కదిరిలో 5 లక్షల రూపాయలు ఏదైతే వెండి వస్తువులని దొంగతనం చేశాడు. మరి ఏం చేశారు మీరు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి నానే రాజకీయాల్లోకి లాగి అతి పెద్ద తప్పు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు. ఖచ్చితంగా ఇది మీరు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అనిపించక తప్పదు. ఎందుకంటే ఒక రోజేమో జంతువుల కొవ్వని మాట్లాడతారు, ఇంకొక రోజేమో అయోధ్యకి 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించామంటారు, ఇంకో రోజేమో డాల్డా అంటారు, ఇంకో రోజేమో పామాయిల్ అంటారు, ఇంకో రోజేమో కల్తీ నెయ్యారంటారు, ఇంకో రోజేమో కల్తీ రసాయనాలు అంటారు. మొన్న మళ్ళీ ఈ పరకామని అంశం మాట్లాడతారు రాజకీయాలకు తీసుకొని వచ్చి. ఇవాళ చూస్తే ఏదైతే మనం వేద ఆశీర్వచనానికి తిరుమలలో వేద ఆశీర్వచనానికి సంబంధించి పట్టు వస్త్రం ఏదైతే మనకు శాల్వా లాంటిది కప్పుతారో దాని మీద ఈరోజు మాట్లాడతా మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. ఎందుకు? అది 2015 నుంచి ఇప్పుడు దాకా ఒకటే సంస్థ దాన్ని సప్లై చేస్తా ఉంది. ఆ టెండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే చంద్రబాబు నాయుడు గారి జిల్లా నగరికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చాడు. మరి 55 కోట్ల రూపాయల మేర వాళ్ళు ఇప్పటి వరకు సప్లై చేశారని చెప్తున్నారు. ఆ బిఆర్ నాయుడు అంటే ఆ టీవీ మసాలా ఛానల్ ఎవరైతే ఉందో ఆ చైర్మన్ టీటీడీ చైర్మన్ అవడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే హిందువులు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం కాదు ఆయన చైర్మన్ అయింది. ఆయన చెబుతాడు ఎక్స్ వేదికగా 80 నుంచి 90 కోట్లు 2019 to 24 మధ్య జరిగింది అంటాడు. అసలు మొత్తం దాని వాల్యూవే 55 కోట్లు సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో సప్లై చేశారు, జగన్ గారి ప్రభుత్వంలో సప్లై చేశారు. మరి మొత్తం 55 కోట్లు అయితే 10 సంవత్సరాలకి 5 ఏళ్లలో 80 నుంచి 90 కోట్లు అని చెప్పి ఆయన ఎక్స్లో పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. సో నేను అడుగుతున్నా, అసలు నువ్వే మతం పవన్ కళ్యాణ్? నువ్వు ఏ మతంలో పుట్టావు? ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలా అవని. రెండు, మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పి చెప్పారే, ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ మీరు అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా, నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. కానీ మీరే మీ తండ్రిని చెప్పారు కదా, మరి మీరు హిందూ ఎట్లా అవుతారు? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి డేరా బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం, లేదంటే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నా నువ్వే చెప్పావు, మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు? నేను ఇంకోటి సూటిగా అడుగుతాన్నా, బీఫ్ తినమనేవాడు ఎవడైనా హిందూ అవుతాడా? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పినవాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే, నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పటివరకు ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు ఇవ్వాలి కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది. 40 గుళ్ళు మీరు మద్దతుగా ఇచ్చినటువంటి ప్రభుత్వంలో 2014 to 2018 మధ్య విజయవాడలో 40 గుళ్ళు కూల్చి ఆ గుళ్ళు కూల్చి ఆ విగ్రహాలని ఏదైతే చెత్త తీసుకెళ్లేటటువంటి బండిలో తీసుకెళ్తే, ఏమయ్యా హిందూ అయితే ఎక్కడ పడుకున్నావు? మాదాపూర్ ఫామ్ హౌస్ రావాలి కదా నువ్వు హిందూ అయితే. నేను హిందూ మతంగా ఓట్లు అడుగుతున్నా అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళావా?
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వేరే మతాన్ని కించపరచలా. నీలాగా అన్ని మతాలను సమానంగా గౌరవించాడు. మీరు 40 గుళ్ళు పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 40 గుళ్ళు కట్టాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3800 ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి. 1500 ఆలయాలు పూర్తయినాయి. ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరికి రాలా. ఒకటి రాజశేఖర రెడ్డి గారికి 5 సంవత్సరాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు. హిందూ మతాన్ని అత్యంత గౌరవిస్తాం. సో ఎవరు ఏ మతంలో ఉండాలనేది ఏదైతే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. కానీ మీలాగా బూట్లు వేసుకొని పూజలు చేయమని, సనాతన ధర్మం అయితే నీ పిఠాపురంలో కల్తీ నెయ్యి ఏదైతే జంతువుల కొవ్వు, నాటు కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నెయ్యిని పిఠాపురంలో అన్ని గుళ్ళకి సప్లై చేస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేసావు? హిందూ మతం అని చెప్పి పడుకున్నావా? ఏదైతే తిరుమలలో గోవులు చనిపోతే ఎక్కడ మెట్లు కలగలేదే, ఎక్కడ పంచి పైకెగ్గట్టి రండి కెమెరాలు అని చెప్పి ఫోజులు ఇవ్వలేదే. మనం చేసే డ్రామాలు అయ్యే కదా. సో మతాలని ఇంకోటి తీసుకొని వచ్చి రాజకీయాలు చేయటం మీకు అలవాటేమో. ఏదైతే ఈరోజు హిందూ మతానికి సంబంధించి అత్యంత డ్యామేజ్కరంగా, హిందూ మతాన్ని అత్యంత అపవిత్రంగా చూస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చూడండి, మీరు చూడండి, ఎవరైనా సరే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమలలో లడ్డూని ఎవరైనా కూడా కల్తీ చేసేటటువంటి అవకాశమే ఉండదు. కానీ మీరు జంతువుల కొవ్వని మాట్లాడారు. ఇది ఎంత అత్యంత ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇలాంటివన్నీ మీరు చేసి హిందువా అంటే బాప్టిజం తీసుకొని మరి హిందూగా ఎప్పుడు మారావు నువ్వు సమాధానం చెప్పాలి. ఇంకా నేను వేరే చాలా ఉన్నాయి కానీ అక్కడ దాకా వెళ్తున్నా. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయం మనం పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అంటాం. మరి నేను అందుకని డెప్త్కి వెళ్ళట్లేదు కానీ మళ్ళీ ఏడుస్తారు కాబట్టి. సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్పని పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఆయన బిజీగా ఉన్నాడు కదా. పొద్దున మాదాపూర్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం ఆంధ్రాలో లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినేటప్పటికి హైదరాబాద్ వెళ్ళాలి. మరి ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? దట్టు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని గబగబా చదవాలి, దానికే టైం ఉండదు. ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? రెండోది 11వ ప్లేస్ కాదు, ఇంకోది వెనక ప్లేస్ ఇవ్వాలి. కానీ మరీ ఫీల్ అవుతాడులే, మళ్ళీ ట్రోల్ చేస్తారని ఆ 11వ ప్లేస్ ఇచ్చారేమో. లేదా మీకు టైం ఎక్కడ ఉందండి? పవన్ కళ్యాణ్కి చాలా బిజీగా ఉన్నాడు. అయితే మెట్లు గడగటంలో బిజీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో బిజీ. సో ఈ బిజీ కార్యక్రమాల్లో ఉంటే ఇంకా ఫైల్స్ వాళ్ళ శాఖలో వాళ్ళని పిచ్చి కొట్టాడు వాళ్ళ ఎమ్మెల్యే. బిజీగా ఉన్నాడు, మాట్లాడాల ఇప్పటి వరకు. అంతెందుకు, అసెంబ్లీ సాక్షిగా మ్యాన్సన్ హౌస్ కృష్ణ అలియాస్ బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి? ఆడు ఈడని మాట్లాడారు చిరంజీవి గారిని. బిజీగా ఉన్నాడు, ఇప్పటి వరకు ఖండించలేకపోయాడు. పక్క రాష్ట్రంలో దండాలు దశకాలు పెడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు వాళ్ళ అన్న మీద కనీసం మాట్లాడలేక. ఎందుకంటే అక్కడ మాట్లాడితే మాదాపూర్ నుంచి పంపించేస్తారు కదా. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తాడేపల్లి కోతవేటి దూరంలో ఉన్నటువంటి మంగళగిరిలో మాట్లాడినా చెప్పులు తీసుకొని అంతాం, పేకలు బిసికి చంపేస్తాం, ఒక్కొక్క నా డాష్ని రండి రా అని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వదిలేశారు. అక్కడ ఇప్పుడు ఏంటి, మా అన్నను నువ్వు అవమానించావని చెప్పి అడగమనండి. మాదాపూర్ కాదు, తెలంగాణ ఖాళీ చేసి వెళ్ళాలి. అందుకని అన్నీ జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు.